హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో నిన్న శనివారం అయితే చాలు మన నాగార్జున గారు వస్తారు. సో ఆ వారంలో జరిగిన తప్పులన్నీ బయటకు తీసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నిర్ణయిస్తారు. సో నిన్న కూడా నాగార్జున గారు రావడం జరిగింది. బట్ నిన్న నాగార్జున గారు ఏదైతే మాట్లాడిన విధానాలు కావచ్చు, ఆయన ఎవరిని తప్పు ఎవరిది ఒప్పు అన్నాడు. సో ఆయన ఎవరికి సపోర్ట్ చేశారు అనేది నిన్న మనం గమనిస్తే అది మాత్రం ఎవరికి కూడా ఆల్మోస్ట్ నచ్చలేదని చెప్పవచ్చు నిన్న. సో దాని గురించి ఈరోజు డీటెయిల్స్ గా మనం మాట్లాడుకుందాం. ఇక ముందుగా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆటలో అరటిపండు అయిన నిఖిల్. సో ఆటలో అరటిపండు అయిన నిఖిల్ అని మనకైతే దాదాపుగా అర్థమవుతుంది. సో బేబాగా అలాగే నిఖిల్ ర్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఒక తమ్ముడు ఒక అక్కగా సో వాళ్ళిద్దరు కూడా ఉండడం జరిగింది. సో ఉన్నట్టుండి బేబక్క సడన్ గా నిఖిల్ పైన ఫైర్ కావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే బేబక్క సోనియా ఇద్దరు కూడా నిఖిల్ క్లాన్ అన్నట్టు. సో అంతకు ముందు బేబక్కకు సోనియాకు సరిగ్గా ఇద్దరికి మధ్య కుదరట్లేదు, ఇద్దరు కలవడానికి సెట్ అవ్వట్లేదు మా ఇద్దరికి కూడా. అందుకే నేను ఈ క్లాన్ లో ఉండను, సో మా ఇద్దరికి పడింది నీ యొక్క క్లాన్ లో ఉంటే ఇబ్బంది నిఖిల్ అని చెప్పేసి నిఖిల్ కి చెప్పడం. కానీ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవను, వీళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని క్లారిఫై చేసే నిర్ణయం అయితే నిఖిల్ ఒక చీఫ్ గా తీసుకోలేకపోయినని చెప్పేసి బేబక్ అండ్ నిఖిల్ తో గొడవ అయితే పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ కు పెద్ద పెద్ద లైన్స్ కూడా వదలడం జరిగింది బేబక్ అండ్ నిఖిల్ పైన. సోనియాను ఒక వెపన్ లాగా వాడుకోవాలని చెప్పేసి నువ్వు చూస్తున్నావు నిఖిల్ ని మొహం మీదనే బేబక్ చెప్పడం జరిగింది. అన్నిటికన్నా నిన్న ఎపిసోడ్ లో హైలైట్ ఏంటంటే మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే విష్ణుప్రియ సోనియా గురించి. సో విష్ణుప్రియ సోనియా మధ్య నిన్న ఒక ఆసక్తికరమైన సంభాషణ అయితే సాగింది. అది మెల్లమెల్లగా పెద్ద గొడవ కూడా రచ్చరచ్చ అయిపోయింది హౌస్ లో. ముందుగా విష్ణుప్రియ వచ్చేసి ఏమన్నది అంటే సోనియాతో, నిఖిల్ అలాగే సోనియా మీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని ఉంది. ముందుగా మీ ఇద్దరికి పెద్దగా పడలేదు, కానీ ఇప్పుడు ఎలా అంత క్లోజ్ గా ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి విష్ణుప్రియ అడగడం జరిగింది. దాంతో సోనియా నో కామెంట్స్ అన్నది. సో నో కామెంట్స్ అనగానే ఓకే ఆడికి అయిపోయింది. బట్ ఆ తర్వాత ఈమె సోనియా హౌస్ లో లోపలికి బెడ్రూమ్ లోకి వెళ్తుండడం, మళ్ళీ వెనక్కి రావడం, డోంట్ అడల్టరీ కామెంటరీ చేయొద్దు బాగోదు అని చెప్పేసి సోనియా అనడం. దాంతో విష్ణుప్రియ కూడా సీరియస్ కావడం, ఇలా ఇద్దరి మధ్య అయితే పెద్ద గొడవ అయిపోయింది. ఆ తర్వాత ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ విష్ణుప్రియ చెప్పేసింది ఇట్లా, అంటే విష్ణుప్రియ వర్షంలో కాదు బయట కూడా జనాలకు కనిపిస్తుంది ప్రేక్షకులకు. ముందుగా నిఖిల్ కి సోనియాకి పడలేదు, ఇద్దరు గొడవ పడ్డారు. బట్ ఇప్పుడు సడన్ గా ఇద్దరు క్లోజ్ అవ్వడానికి కారణాలు ఏందని చెప్పేసి ప్రేక్షకులు కూడా చర్చించుకుంటున్నారు. సో ఒకవైపు ఏమైపోతుంది, నిఖిల్ అఖిల్ లా ఆడుతున్నాడు అని చెప్పేసి బయట అనుకుంటున్నారు. సో బిందు మాధవి లాగా ఏదైతే సోనియా ఉందో ఆమె బిందు మాధవి లాగా హైలైట్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే తనను తాను ఆడపులి అనుకున్నది. సో ఆ రకంగా ఎక్కువగా సోనియాతో గొడవ పడడం వల్ల సోనియా హైలైట్ అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నిఖిల్ సోనియాతో కలవడానికి ట్రై చేస్తున్నాడు. సో సోనియా కూడా ఎక్కడో రకంగా నిఖిల్ కి కనెక్ట్ అవుతుంది, ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా అవుతున్నారు అని చెప్పేసి ప్రేక్షకులు అనుకుంటున్నారు. సో ప్రేక్షకుల వర్షనే విష్ణుప్రియ అక్కడ అడిగింది. సో గలీజ్ అయితే విష్ణుప్రియ అక్కడ ఏం అడగలేదు. దాంతో ఈమె నో కామెంట్స్ అన్నది అయిపోయింది ఆడికి. ఆ తర్వాత అడల్టిక్ కామెడీ వద్దు అది ఇది కల్లా అసలు విష్ణుప్రియని బ్యాట్ చేసే ప్రయత్నం సోనియా చేసి అసలు అడల్టరీ ఏముంది అక్కడ, అసలు అక్కడి వరకు అడల్టరీ కామెడీ లేనే లేదు. జస్ట్ ఆమె అడిగింది సింపుల్, మీకు నిఖిల్ కి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, ముందుగా మీరు ఫ్రెండ్స్ గా లేకున్నారు, ఇప్పుడు ఎలా అయింది, ఇది కామన్ క్వశ్చన్ ఇది. సో చాలా వరకు ఇది మనం కూడా మాట్లాడుకుంటుంటాము. సో అది దాన్ని కావాలని సోనియా హైలైట్ చేసి విష్ణుప్రియని బ్యాట్ చేసే రకంగా ఆమె మాట్లాడింది. సో అడల్టరీ కామెడీ చేస్తున్నాం అని చెప్పేసి విష్ణుప్రియ పైన ఒక ముద్ర వేయడమే రకంగా. సో విష్ణుప్రియ క్యారెక్టర్ ని పోగొట్టడమే, విష్ణుప్రియ క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం అయితే సోనియా చేసిందని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత విష్ణుప్రియ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత విష్ణుప్రియ కూడా కోపం వచ్చింది. నేనేమో నిఖిల్ కి మీ మధ్య ఇలా ఉందని నేనేమో అనడలేదు, అంటే ఇలా అంటే అది గలీజ్ గా ఆమె అనుకున్నది. బట్ ఇది కాదు, ఆమె కామన్ గా ఇలా మీరు లవర్స్ అనుకోవచ్చు, అలా ఆ రకంగా నేను జస్ట్ ఫ్రెండ్షిప్ గురించి అడిగానని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది. స్టాప్ ఇట్ అని చెప్పేసి ఈమె సోనియా అనడం, అక్కడ నుండి వెళ్ళడం. సో అది అనుకుంటా. దాంతో విష్ణుప్రియ కోపం వచ్చి ఈ మొక్కతే పుణ్యశ్రీ ఉంది హౌస్ లో, మేమంతా వేస్ట్ మా క్యారెక్టర్ లేదా అది ఇది అని చెప్పేసి విష్ణుప్రియ ఏడవడం. తర్వాత సోనియా బయటికి వచ్చి అభయ్ నవీన్ పట్టుకొని ఏడవడం. అభయ్ నవీన్ కూడా మంచి అదుండు మనోడు,
ఏడ పుల్లలు పెట్టాలి, ఏడ దొరుకుతాయి, ఏడ ఎవరు పాయింట్ దొరుకుతాయి అనేది ఎదురు చూసుకుంటున్నట్టుంది. సో స్టార్టింగ్ 2 రోజులు బాగానే ఉన్నాడు కానీ తర్వాత మనోడి క్యారెక్టర్ మొత్తం బయటపడ్డది. సో అలా మనోడు ఆమెను పట్టుకొని ఆమె సోనియా ఏడవడం, ఇలా నీ పర్సనాలిటీ ఏంటిలే మాకు తెలుసు అని చెప్పేసి అంత ముందుకు విష్ణుప్రియ అనడం, అలా మొత్తం మీద అయితే ఇద్దరికి మంచి ఆర్గ్యుమెంట్ అయితే బిగ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ తర్వాత కట్ చేస్తే మన నాగార్జున గారు ఎంటర్ అయ్యారు. బట్ ఇన్ని సీజన్లలో నాగార్జున గారు వరస్ట్ వీకెండ్ మాట్లాడడం అంటే ఇది అనుకుంటా. అక్కడ జరిగింది ఒకటి, నా మాట్లాడేది ఒకటి. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా చూసిందో చూడలేదో ఎపిసోడ్ కానీ, అంటే ఆ లైవ్ చూసినో చూడలేదో కానీ బిగ్ బాస్ యజమాన్యం వేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద విష్ణుప్రియకు బాగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి గతంలో కూడా విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ గురించి నేను వెళ్ళాను అది కనుక అది ఇట్లా మనసులో పెట్టుకుని మనం ఇట్లా ప్లాన్ చేసినావు కానీ విష్ణుప్రియ క్యారెక్టర్ని మాత్రం నిన్న దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే వీళ్ళంతా చేసినట్టు అయితే తెలుస్తుంది. ఇక నాకు వచ్చినమ్మటే నైనిక ఇరగదీసామని చెప్పేసి నైనికని మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మెచ్చుకోకుండా కూడా ఉండలేడు. ఎందుకంటే బయట ప్రేక్షకులు మెచ్చుకున్నప్పుడు హోస్ట్ మెచ్చుకోకుండా హోస్ట్కు తిట్లు తప్పవు కాబట్టి. సో ఆ రకంగా నైనిక అద్భుతమైన గేమ్ ఆడిందని చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఆడింది గేమ్లో. అలాగే ఆమె ఎక్కడ కూడా ఎవరి గురించి వెనుకంగా మాట్లాడడం కావచ్చు, ఇలాంటివి చేయడం లేదు. అవసరమైన దగ్గర మాట్లాడుతుంది, అవసరం లేని దగ్గర తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలాగే హౌస్కు సంబంధించిన పనులు కూడా చాలా యాక్టివ్గా చేస్తుంది. ఇకపోతే అక్కడ ఒక టాస్క్ అయితే ఒకటైతే ఒక ప్రక్రియ తీసుకురావడం జరిగింది నాగార్జున గారు, కత్తి పొడిచి. సో ఏ కత్తి ఎవరికి షూటబుల్, దానికి రీజన్స్ ఏం చెప్పమని చెప్పేసి. సో ఫస్ట్ శేఖర్ భాష వచ్చేసి నల్ల కత్తి నాగమణి కంటకు పొడుస్తాడు. సో నెగిటివిటీ ఎక్కువ ఉంది నాగమణి కంటలో. అలాగే ఊరంతా ఓ దారి అయితే మనోడిది ఒక దారి అని. సో ఇది కరెక్టే నాగమణి కంట మనం గమనిస్తే. బట్ నాగమణి కంట మాట్లాడే విధానం కావచ్చు, అతని దగ్గర మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి కరెక్ట్గా ఆడితే. బట్ మనోడు ఎమోషనల్గా రోజు అదే రామాయణం చెప్పినట్టు, సరే రామాయణం చెప్పినా కానీ రోజు వినాలనిపిస్తుంది కానీ మనోడు రోజు ఆయన బాధలే అయిపోతే ఆయన రాముడు కాదు, మనం వినడానికి భక్తులం కాదు. సో రకంగా మనోడు రోజు ఎమోషనల్ స్టోరీ చెప్పడం వల్ల మనోని మీద నెగిటివిటీ వచ్చింది. కానీ నిజంగా మనోని దగ్గర మాత్రం చాలా మంచి మాట్లాడడానికి పాయింట్ అయితే చాలా అద్భుతంగా మాట్లాడతాడు. 1-to-1 డిస్కస్ చేసినప్పుడు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతుంటాడు. బట్ టాస్క్లు అంటే ఏం ఆడుతారో మనకు తెలియదు, మనకు అనిపించలేదు కాబట్టి. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చేసి చురకత్తి వచ్చేసి మన సోనియాకు పొడుస్తుంది. సో కోపంలో వాడే పదాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె పొడుస్తుంది. సో దాని కారణం ఏంటంటే సో అడల్టరీ కామెడీ అనడం కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అనవసరం దగ్గర వేరే వేరే విషయాలు బయటికి తీసుకొచ్చి సోనియా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాని గురించి విష్ణుప్రియ చురకత్తి అని చెప్పేసి సోనియాకు పొడవడం జరిగింది. ఆ తర్వాత నైని వచ్చేసి డబుల్ స్టాండర్డ్ అని ఒకటి యష్మికి పొడవడం జరిగింది. తర్వాత బేబక్క వచ్చి నిఖిల్ ఓ డైలాగ్ వేస్తాడు ఇక్కడ, ఒకవైపు అది పంచ అనుకోవచ్చు, మాస్క్ అయినా విగ్ అయినా ఉండేది కొన్ని రోజులే తర్వాత ఊడిపోతుంది అని చెప్పేసి. సో మనోడి నాగమణి కంట విగ్ ఏ విధంగా ఓడిపోయిందో మనం చూస్తాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సెటైర్ వేసినట్టు తెలుస్తుంది. సో బేబక్క వచ్చేసి ఒక కత్తి నిఖిల్కి పొడుస్తుంది. దానికి కారణం వచ్చేసి నిఖిల్ క్లాన్లో నేనొద్దు, సోనియానే తనకి కంఫర్ట్, నేను అన్కంఫర్టబుల్ సోనియాకి అని చెప్పేసి బేబక్క సో నిఖిల్ పైన వెళ్ళింది. సో ముందుగా మనం మాట్లాడుకున్నట్టు సో ఒక కూల్ వార్ అయితే సోనియా అలాగే బేబక్క మధ్య జరుగుతుంది. అది ఒక కుక్కర్తో స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికి ఇంకా ఇద్దరు కుక్కుతూనే ఉన్నారు. సో సోనియా వచ్చేసి బేబక్క ఇంకా కుక్కుతూనే ఉంది, కుక్కర్తో స్టార్ట్ అయిందని చెప్పేసి కత్తి పొడిచినప్పుడు అంటుంది. కానీ ఇక్కడ ఒకవైపు సోనియా కుక్కుతుంది, ఒకవైపు బేబక్క కుక్కుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవను కూల్ చేసే ప్రయత్నం క్లాన్ లీడర్గా క్లాన్ చీఫ్గా నిఖిల్ చేయలేదు. సో బేబక్క అదే అడుగుతుంది. సోనియా ఏమంటుందంటే మన ఇద్దరి మధ్యలో జరిగింది అని మన ఇద్దరమే సాల్వ్ చేసుకోవాలి కానీ నువ్వు నిఖిల్ దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పి ఏమంటుంది. ఈమెమంటుంది నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు అలానే కుక్కుతున్నావు అని చెప్పేసి ఏమంటుంది. లేదు మీరే కుక్కుతురు అని చెప్పేసి సోనియా. వీరిద్దరి మధ్య అయితే ఒక కోల్డ్ వార్ జరిగింది. ఇక చూద్దాం అది ఎటువైపుతో. ఈరోజు బేబక్క బయటకు వచ్చింది, నిన్న షూట్ అయిపోయింది, ఈరోజు రిలీజ్ అవుతుంది. ఇంకా కుక్కడానికి ఏం లేదు, బాధపడడానికి కూడా ఏం లేదు కాబట్టి వాళ్ళు. ఆ తర్వాత లాస్ట్కు బేబక్క వచ్చేసి నేను నిఖిల్ క్లాన్లో ఉండను, సో నిఖిల్కి సోనియానే ఎక్కువ కంఫర్ట్ కాబట్టి నేను అన్కంఫర్ట్ కాబట్టి నేను తన దాంట్లో ఉన్నాను చెప్పగానే ఇక నాగార్జున గారు నీకు ఇష్టం లేనిది నువ్వు అందులో ఉండే లాభం, నువ్వు మరి ఆ బ్యాన్ తీసేసే చేతుకున్నంటే తీసి పక్కకి వెళ్తుంది. సో తను ఏ క్లాన్ లెక్క అనేది తర్వాత ఒక గేమ్ రూపంలో తెలుస్తుంది.
సో తర్వాత అబ్బాయి వచ్చేసి తోలు తీసే కత్తి నిఖిల్కి పొడుస్తాడు. సో తోలు అనగానే మాస్క్ తోలు బొమ్మ అనుకోవచ్చు. సో ముందుగా నిఖిల్ చాలా యాక్టివ్గా చాలా బాగా ఆడాడు. ఆ తర్వాత ఎవరేమనుకుంటాడో, ఎవరు ఇబ్బంది వస్తుందని చెప్పేసి భయపడుతున్నారని చెప్పేసి ఆ భయాన్ని పక్కకెట్టి మరి మునపటి నిఖిల్ రావాలని చెప్పేసి మనోడు ఆయనకు తోలు తీసే కత్తి పొడవడం జరిగింది. ఆ తర్వాత సీత వచ్చేసి నల్ల కత్తి యష్మికి పొడవడం జరిగింది. ఫుల్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంది యష్మి అని చెప్పేసి. ఇక ఆ తర్వాత బాగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఏం నెగిటివిటీ అది ఇది అని చెప్పేసి నాగార్జున గారు అడగడం, సీత చెప్పడం, ఆ తర్వాత ఎట్టకేళ్లకు నాగార్జున మళ్ళీ యష్మికి సపోర్ట్ చేయడం, యష్మి టార్చర్ కరెక్టే అని చెప్పడం, వాళ్ళు వండుకుంటే వండుకుంటారు, లేకుంటే వండుకోరు, వాళ్ళ టీం ఇష్టం, వాళ్ళు గెలిచారు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకు ఒక చాయిస్ ఇచ్చాడు, ఆ చాయిస్ వాళ్ళు ఎలా రకంగా యూజ్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి వీళ్ళు ఎవరు నాగార్జున గారు సీతకు చెప్పడం జరిగింది. సీత ఒక ఆలోచన ఏంటంటే వాళ్ళు వండము అని ఫిక్స్ అయినప్పుడు ఏంది వండుకోవద్దు, అలాంటప్పుడు ఓన్లీ అదొకటే ఎందుకు వండుకుంటారు అభయ్ నవీన్ కానీ వీళ్ళు కావచ్చు అని చెప్పేసి సీత ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది కాసేపు. ఆ తర్వాత సానియా వచ్చేసి బేబక్కకు పొడవడం జరిగింది. కుక్కర్తో స్టార్ట్ అయింది, కుక్కుతూనే ఉంది అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇద్దరు కుక్కుతురు, ఇక్కడ కుక్కుతుంది ఓన్లీ బేబక్క అని సోనియా చెప్పే ప్రయత్నం చేసింది. ఇక యష్మి వచ్చేసి ఫుడ్ బ్రేక్ టైంకి ఇవ్వట్లేదు. ఇక యష్మి వచ్చేసి ఫుడ్ని టైంకి బేబక్క ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈమె యష్మి చెప్పి పొడవడం జరిగింది. ఇక నబీల్ వచ్చేసి సురకత్తి అనేది నిఖిల్కి పొడవడం జరిగింది. అంటే తను మొదటి రోజు నుండి తను మొత్తం తనే మాట్లాడుతున్న అవతలి వ్యక్తులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. సో తనే హైలైట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా, కొంచెం అది తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఇక ప్రేరణ వచ్చేసి తుప్పుపట్టిన కత్తి ఆదిత్యకి ఇవ్వడం జరిగింది. మింగిల్ అవ్వట్లేదు, సీరియస్ సోషల్ స్కిల్స్ లేవు ఇలా అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. సో ప్రేరణ ఈ మధ్య ఫస్ట్ 2 రోజులు బాగున్నా కానీ తర్వాత నవలపాలు అవుతుంది. సో తను పని చేయట్లేదు, తర్వాత మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈయన చెప్పడం, ఆ తర్వాత నేను మింగిల్ అవుతున్నానని చెప్పేసి శేఖర్ భాషతో కావచ్చు, నబీల్తో కావచ్చు, సీతతో కావచ్చు, ఇలా చాలా మందితో మాట్లాడుతున్నాను, వాళ్ళ విషయాలు తెలుసుకుంటున్నాను బయటివి అవి ఇవి అని చెప్పేసి ఈయన చెప్పడం. సో పని చేయట్లేదని ఫస్ట్ ప్రేరణ అన్నది, ఆ తర్వాత ఉండి హౌస్ మేట్స్ మొత్తం చేస్తున్నారు సార్ అని చెప్పారు. చేస్తున్నారు ప్రేరణ అంటే చేస్తున్నారు సార్ అని చెప్పి మళ్ళీ ప్రేరణ అనడం. సో ఇలా ప్రేరణ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే అర్థమవుతుంది. మొదటి 2 రోజుల్లో బాగుండే కానీ ఆ తర్వాత ఏమైందో కానీ. సో అలా తర్వాత నాగార్జున గారు నువ్వు కొంచెం మాకు కనిపించడం లేదు, బయట జరిగే విషయాలు నువ్వు తెలుసుకుంటే మాకేం లాభం, లోపల జరిగేది తెలుసుకో, మాకు లోపల కావాలి, బయట ఏమంటే మాకెందుకు అని చెప్పేసి నాగార్జున ఎందుకో మరి ఓమాదిత్య మీద అలా సీరియస్ అవుతున్నాడు. నాగమణికంట వచ్చేసి యష్మికి కత్తి పొడుస్తాడు. సో తన క్లాన్ వాళ్ళు ఆమ్లెట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి, ఆ తర్వాత నాగార్జున గారు పవర్ తన దగ్గర ఉంది కాబట్టి తన ఇష్టం కుక్ చేసుకోవడానికి ఇస్తుంది, ఇవ్వదు, వాళ్ళ ఇష్టం ఉంటే కుక్ చేసుకుంటారు, లేకుంటే లేదు, అది వాళ్ళ ఇష్టం, మీరు వాళ్ళు చెప్పడానికి మీరు గెలిచిరా అన్నట్లు ఆయన మాట్లాడారు. సో కాసేపు నాగమణికంట కూడా కొద్దిసేపు డిస్కస్ చేసినా కానీ ఆర్గ్యుమెంట్ చేసినా కానీ ఇది ఎట్లా ఉంది తేడా, మళ్ళీ ఊస్తో పెట్టుకుంటే మనకు బూస్ట్ అయిపోద్ది అనుకుంటే ఏమనుకోడు కానీ మనోడు ఇక కూల్ అయిపోయిన తర్వాత ఇక పృథ్వీ వచ్చేసి కత్తి ఆదిత్యకు పొరవడం జరిగింది, హౌస్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా లేదని చెప్పేసి. ఆ తర్వాత యష్మి ఏమో నాగమణి కంటకు పొడుస్తుంది. కాసేపు మనోడు నాగమణి కంటకు మన నాగార్జున గారు కూడా కాసేపు క్లాస్ పీకుతాడు. సో ఆటోలో లేకుంటే ఇక బయటకు వచ్చేస్తావు అని చెప్పేసి అలా జరుగుతుంది. తర్వాత ఆదిత్య వచ్చేసి శేఖర్ భాష పొడుస్తుండు. సో నేను రెస్టెడ్గా 20% ఉంటే మా శేఖర్ భాష మా మిత్రుడు 100% ఉంటుండు అని చెప్పేసి పొడుస్తాడు. సో మెంటల్లీ అది కూడా. సో శేఖర్ భాష కూడా తను కత్తి పొడుస్తున్నా చెప్పు కట్టప్ప అని అంటారు. ఇద్దరు పొద్దున్నేసి ఒకటే దగ్గర ఉంటారు, తీరా నామినేషన్లు టాస్క్ ఇటువంటి ప్రక్రియలు వచ్చినప్పుడు సో తన ఫ్రెండ్కే కత్తి పొడుస్తున్నందుకు కట్టప్ప అని శేఖర్ భాష అంటుండు. సో ఇక వీక్లీ ఫస్ట్ వీక్ వచ్చేసి మార్క్స్ అయితే నాగార్జున గారు ఇవ్వడం జరిగింది. అంటే ఫ్లాప్ అయిన వాళ్ళకు నాగార్జున గారు ఒక బొమ్మలాగా పెట్టేసి దాన్ని కొట్టడం జరిగింది. ఇక ఫ్లాప్ అయిన వాళ్ళు ఎవరెవరు అంటే ప్రేరణ మొదటగా ఫ్లాప్, తను స్పార్క్ లేదు తనలో, అంటే మొదటి రోజు వచ్చి తను స్టేజ్ మీద నాగార్జున గారికి చెప్పినంత లేదు ఇక్కడ. సో సీత వచ్చేసి ఆమె ఫ్లాపే, ఆమెకు మిస్డ్ క్వాలిటీస్, అంటే సీత అనే ఒక పదం ఉంది హౌస్లో కానీ కిరాక్ అనేది మాత్రం వదిలిపెట్టింది. సో ఆ కిరాక్ అనేది తీసుకురావాలని చెప్పి నాగార్జున చెప్తారు. ఆ తర్వాత బేబక్క కూడా ఫ్లాప్, ఆ తర్వాత ఆదిత్య విష్ణుప్రియ కూడా ఫ్లాప్. సో విష్ణుప్రియకు ఈ యొక్క
ఎపిసోడ్ లో బాగా క్లాస్ పీకాడు నాగార్జున గారు. మొత్తం నాకే తెలుసు, ఈ హౌస్ లో నేనే స్ట్రాంగ్ అనేది, విష్ణుప్రియ వదిలిపెట్టు, నువ్వు కేవలం ఈ హౌస్ అనేది నీకు మెంటల్గానే కాదు, నువ్వు ఏదో చిల్ అవ్వడానికి కాదు, నీకు చాలా నేర్పిస్తుంది, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. సో నువ్వు ఏమనుకుంటున్నావు అని వదిలేసి ఫ్రెష్ మైండ్తో ఆడమన్నట్టు ఈయన నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఎపిసోడ్లో మొత్తం ఎక్కువగా విష్ణుప్రియకి అయితే డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే నాగార్జున గారు బిగ్ బాస్ షో అయితే చేసినట్టు తెలుస్తుంది. బట్ బయట మాత్రం సపోర్ట్ మాత్రం ఎక్కువగా విష్ణుప్రియకే కనిపిస్తుంది.